హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజైతే మన వీడియో చూద్దామండి. ఈరోజైతే ఫుల్గా డైట్ వీడియోను పెట్టాను. చాలామంది ఫుల్ వీడియో పెట్టండి వ్లాగ్లో కాకుండా అన్నారు. అందుకనేసి ఈరోజైతే ఫుల్ వీడియో చేశాను. ఇంకా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నేనేం తింటానో చూపిస్తాను. అంటే వెజ్ తినే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా నెక్స్ట్ ఇంకా రెగ్యులర్గా రోజు ఒక వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను చూడండి. ఈరోజైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే పెసరట్టు చేశాను. నైట్ ఒక గ్లాస్ పెసలు ఇంట్లో వాళ్ళు తింటే ఓకే, తినకపోతే మీ వరకు అయితే ఒక చిన్న టీ గ్లాస్ నానబెట్టుకొని ఒక స్పూన్ మనం దాంట్లో బియ్యం వేసేసి మార్నింగ్ రుబ్బుకొని దోశలు అయితే వేసుకోవాలి. ఇది ఒక్కటి తింటే చాలు, ఫుల్గా అయిపోద్ది. ఇంకా కొంచెం ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళైతే కొంచెం ఎక్కువగా తినే వాళ్ళైతే రెండైనా తినొచ్చు. తర్వాత మనకి 11కి అట్లా ఏదైనా కాఫీయో టీయో మీకు నచ్చింది కొంచెం షుగర్ తక్కువ వేసుకొని తాగొచ్చు. నెక్స్ట్ ఇంకా లంచ్లోకి అయితే నేను ఈరోజు అంటే రోజు ఒకేలాగా తినము, ఏది వీలుంటే అది వెజ్ కూడా తింటాము, నాన్ వెజ్ తింటాము, మన ఇష్టం అది. రోటీ చేశాను, మా ఇంట్లో అందరికీ ఇష్టం కాబట్టి నేను ఇంకా కొంచెం ఎక్కువగానే చేశాను. 2 కప్స్ అయితే గోధుమ పిండి తీసుకొని లైట్గా సాల్ట్ వేసుకోవాలి. మెయిన్ ఆయిల్ సాల్ట్ మనం అవాయిడ్ చేయాలన్నమాట డైట్లో. అంటే నాకు తెలిసి నేను చెప్తున్నాను, నేను ఎక్కువ ఇలానే చేస్తాను, నాకు మంచి రిజల్ట్ వచ్చింది కదా. మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా తెలుసు, రెగ్యులర్గా మన వీడియోస్ అయితే ఫాలో అయ్యే వాళ్ళకి. లైట్గా సాల్ట్ వేసుకొని పిండి మిక్స్ చేసుకోండి. నేను లైట్గా అంటే ఎక్కువసేపు కలిపినా మనకి టైం వేస్ట్ అవుతుంది పిండి, తర్వాత వేరే పని చూసుకోవచ్చు. వాటర్ అయితే వేళ్ళతోటి వాటర్ని తీసుకొని లైట్గా వేళ్ళతో మిక్స్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 10 minutes పక్కన పెట్టి మనకి వేరే పని ఏదైనా ఉంటే అది చూసుకోవచ్చు. ఈలోపు సాఫ్ట్గా అయిపోతుంది వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఎక్కువసేపు దాన్నే మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. లైట్గా పిండి వేసేసుకొని చపాతీకి అయితే కొంచెం సాఫ్ట్గానే మిక్స్ చేసుకోవాలి. మన చేతులకు అంటకుండా కొంచెం పొడి పిండి తీసుకొని మనకు నచ్చిన సైజులో అయితే ఇంకా మన ఇష్టం. రెగ్యులర్గా చపాతీ చేస్తాం కదా, ఆయిల్ లేకుండా చేసుకోవాలి. మెయిన్గా మనం ఎలా అయినా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి చపాతీ అనే కాదు, దీంతో మనం గోధుమ పిండితో అట్టులాగానే వేసుకోవచ్చు. అంటే చపాతీ చేయడం కొంచెం ప్రాసెస్, ఆ పిండి అదంతా అనుకుంటే కొంచెం దాంట్లో వాటర్ మిక్స్ చేసి ఉప్పు కారం జీలకర్ర వేసుకొని అలా అయినా వేసుకోవచ్చు. ఇలా రోటీ చపాతీ ఇంకా మనకి పుల్కా లాంటివి ఏదైనా చేసుకోవచ్చు. పుల్కా కూడా ఆల్రెడీ మన ఛానల్లో చాలాసార్లు చూపించానండి. ఇప్పుడైతే కొంచెం పిండి చల్లుకుంటూ రెగ్యులర్గా మనం చపాతీ ఎలా చేసుకుంటామో అలాగే చేసేసుకోవాలన్నమాట. ఈ చపాతీ తిన్నా కూడా అంటే కొంచెం మనకి రైస్ కంటే కొంచెం చేంజ్ చేసినట్టుగా ఉంటుంది అనమాట. మైదా మాత్రం అస్సలు యూజ్ చేయకూడదు మనం డైటింగ్లో ఉన్నప్పుడు. ఆయిల్ సాల్ట్ మైదా కొంచెం రైస్. స్టార్ట్ చేసే వాళ్ళకి అన్నం తినకపోతే ఎలానో అనిపిస్తుంది కాబట్టి 1 కప్పు రైస్ తీసుకోండి. ఉండగా అంటే రోజుకి కొంచెంగా తగ్గించేసుకుంటూ రావచ్చు. ఇంకా దాంతో నీరసం లేకుండా మజ్జిగ సబ్జా గింజలు నేను ఆల్రెడీ ఈవినింగ్ వ్లాగ్ అయితే పెట్టాను, చాలా రోజుల నుండి పెడుతున్నాను చూడండి. దాంట్లో కూడా ఉంటాయి. మీకు ఏదైనా తినాలనిపించినా తాగాలనిపించినా అలా చేసుకోవచ్చు అనమాట, పొట్ట ఫిల్ అవ్వడానికి. చూడండి ఇక్కడైతే చేసేసాను, పెనం మీద కూడా వేసాను అనమాట. ఆయిల్ లేకుండా మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని రోటీ అయితే కాల్చుకోవాలి. క్లాత్తో ఇలా ప్రెస్ చేయడం వల్ల మనకి లోపల ఎయిర్ గ్యాప్స్ అనేవి వచ్చేసి చపాతీ మందంగా లేకుండా ఉంటుంది, మంచిగా పొంగుతుంది అనమాట. పిండికి రెస్ట్ ఇవ్వడం వల్ల సాఫ్ట్గా వస్తాయి. మనం ఏ మజ్జిగ అయిపోయినా లేదంటే నూనె వేయకపోయినా ఏది వేయకపోయినా మంచిగా వస్తాయి అనమాట. దీన్ని వెంటనే తీసుకొని ఒక బాక్స్లో వేసేసుకొని మూత పెట్టుకోవాలి. మంచిగా కాల్చుకోవాలి పచ్చిగా లేకుండా, ఎందుకంటే ఆయిల్ వేయట్లే కాబట్టి కాస్త టైం పడుతుంది. ఇలా మొత్తం అన్నీ కూడాను ఇలాగే చేసేసుకోవాలన్నమాట. మీకు అస్సలు ఆయిల్ వేయకుండా తినలేము అనుకుంటే మాత్రం లైట్గా కొంచెం మనకి బ్రష్ ఉంటుంది కదా, దాంతో తీసుకొని వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు, ఎందుకంటే మాకు అంటే డైటింగ్ అని కాకుండానే నార్మల్గా నేను అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను ఇలాగ. కాబట్టి ఇంకా పిండి మనకి మంచిగా ఉంటే మెయిన్గా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. సేమ్ ఇలాగే చేసేసుకోండి. ఇవి నేనైతే 2 తీసుకుంటాను, మిగిలిన 3 అయితే మా పిల్లలు మా వారు వాళ్ళు తింటారనమాట. నెక్స్ట్ అక్కడ ఆనియన్స్ పెట్టాను కదా పక్కన, అవి చికెన్ కర్రీ కోసం పెట్టాను. చికెన్ క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము. చికెన్ కర్రీ లాగానే కాదు, మీరు నార్మల్ రైస్లోకి తినాలనుకున్నా కూడా కొంచెం లిక్విడ్ లాగా చేసుకోవాలన్నమాట. వాటర్ లాగా ఉంటేనే బాగుంటుంది, ఆయిల్ ఎక్కువ వేసి ఫ్రైలు అవి చేయకుండా. నెక్స్ట్ చికెన్ తినలేని వాళ్ళు ఎక్కువ మనం ప్రోటీన్ అలాగే ఫైబర్ ఫుడ్ తీసుకుంటేనే బాగుంటుంది. అయిపోయింది మొత్తానికైతే చపాతీ చేయడం అయితే అయిపోయింది. సేమ్ ఇంకా స్టవ్ ఆపేసుకొని మనం కర్రీ అయితే చూసేద్దాము. అంటే నాన్ వెజ్ తినలేని వాళ్ళు చికెన్ మటన్ అవి తినని వాళ్ళు తినలేని వాళ్ళు ఉంటే పన్నీరు మష్రూమ్స్ ఇలాంటివి కూడా
వాడుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువసేపు మనకి ఎనర్జీగా ఉంటుందన్నమాట ఒకేసారి. ఎందుకంటే తక్కువ తింటే కనుక కొంచెం ఇంట్లో పని చేసుకునే వాళ్ళకి ఎనర్జీ ఉండాలి కదా, నీరసంగా కొంచెం కళ్ళు తిరిగినట్టుగా అట్లా అనిపిస్తుంది స్టార్టింగ్లో. తర్వాత మాత్రం అలవాటైద్ది. ఫస్ట్ మనం 1 మంత్ మాత్రం 5 kgs ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. మెయిన్ ఏంటంటే ఫేస్ కొంచెం డల్గా అనిపించడం, ఫేస్ పీకపోయినట్టుగా అనిపిస్తుంది, బాడీ ఏం తగ్గినట్టుగా అనిపించదు. కానీ ఫస్ట్ డైట్ చేసే వాళ్ళకి మొహం పీకపోయినట్టుగానే అనిపిస్తుంది. తర్వాత మంచిగా ఉంటుంది అనమాట. అనుకుంటారు ఫస్ట్ బాడీ ఏమి ఇవ్వట్లేదు, ఫేస్ లాగేసిందని. చాలామంది గుర్తుపెట్టి కూడా ఏమైందని అడుగుతారు, ఫేస్ అంతా ఇలా అయిపోయిందని. చూడండి, మొత్తానికైతే రోటీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ ప్యాన్ తీసేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో హీట్ అయిన తర్వాత కొంచెమే ఆయిల్, నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. 1/2 kg చికెన్కి అయితే వీడియోలో చూపిస్తున్నాను చూడండి, కొంచెమే ఆయిల్ అయితే వేసాను. 1 స్పూను 2 స్పూన్ల వరకు ఉంటుందేమో చిన్న స్పూన్ తోటి ఆయిల్, అదే సరిపోతుంది. అంటే టేస్ట్ ఉండదా, ఆయిల్ వేస్తే టేస్ట్ ఉంటుంది కంపల్సరీగా. ఆయిల్ ఎక్కువ ఉంటే కూరలు బాగా టేస్టీగా ఉంటాయి, అలాగని ఆయిల్ లేకపోతే టేస్ట్ ఉండవని చెప్పలేము. దాంట్లో మనం తీసుకున్న క్వాంటిటీకి మనం వేసే ఉప్పు కారం మసాలాలు ఉడికించే దాంట్లో కూడా టేస్ట్ ఉంటుంది అనమాట. ఇంకా మనకు కావాలనుకుంటే దీంట్లో పాలకూర మెంతికూర అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. మూత పెట్టేసి లైట్గా సాల్ట్ వేసేసి మూత పెడితే తొందరగా ఫ్రై అయిపోతాయి ఉల్లిపాయలు, ఈజీగా కూడా అయిపోతుంది అనమాట. ఫస్ట్ అలాగే అనిపిస్తుంది, కొంచెం ఆయిల్ వేస్తే ఉడుకుతుంది. 1/2 kgకి 1 స్పూన్ ఆయిల్ అలా వేసేసని. లాస్ట్కి ఫైనల్గా చూడండి కర్రీ అయితే ఎంత బాగుంటుందో. నేను కంటిన్యూగా వీడియో అయితే షూట్ చేశాను. ఇప్పుడు కొంచెం మగ్గిపోయింది కదా, మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని దీంట్లో ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసేసుకొని, కొంచెం స్మెల్ రాకుండా నాన్ వెజ్లో కొంచెం పసుపు ఎక్కువగానే వేసుకోవాలి. ఒకవేళ పసుపు వాసన వస్తుంది అనుకుంటే తగ్గించుకోండి, ఇష్టం లేని వాళ్ళు అయితే కనుక. చికెన్ అయితే ముందే క్లీన్ చేసి పెట్టేశాము. ఇది కూడా నీట్గా 2-3 సార్లు వాష్ చేసుకొని పసుపు వేసిన తర్వాత యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి, ఈ ప్రాసెస్ అంతా కూడా ఆయిల్ తక్కువగా వేసాం కదా సిమ్లోనే ఉడికించుకోవాలన్నమాట. మూత పెట్టి సిమ్లో ఉడికిస్తే మనకి చక్కగా ఉడికిపోతాయి కూరగాయలైనా సరే, చికెన్ అయినా ఏదైనా సరే. ఎందుకు ఫైనల్గా కొంచెం ఒక 50% ఇలా ఉడికింది అనుకోండి, తర్వాత మనం వాటర్ వేసి ఉడికించుకుంటాం కాబట్టి ఈజీగా ఉడికిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా వేసుకోవాల్సిన మసాలాలన్నీ కూడాను ఇదే స్టేజ్లో వేసేసుకోండి. స్టవ్ మాత్రం సిమ్లోనే ఉండాలి, హైలో ఉంటే మాడిపోతుంది. కర్రీ కూడా ఫైనల్గా అయిపోయిన తర్వాత అదే స్మెల్ వస్తుంది అనమాట, కాబట్టి సిమ్లోనే ఉంచుకోండి. సాల్ట్ వేసిన తర్వాత కొంచెం వాటర్ అనేది వస్తుంది ఇంకా దాంట్లో. ఇలా అల్లం పేస్ట్ వేసిన తర్వాత మధ్య మధ్యలో మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే ఆయిల్ తక్కువగా ఉంది కాబట్టి. మిక్స్ చేసుకుంటూ సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకొని వండుకోవాలి. ఒకసారి ట్రై చేస్తే మీకే తెలుస్తుంది అనమాట. ఓకే అండి, కర్రీ మగ్గిన తర్వాత దీంట్లో అయితే మనకు టేస్ట్ సరిపడా సాల్ట్ అలాగే కారం వేసాను. కూరలో కారం అయితే కొంచెం 1 స్పూన్ వేసాను, మసాలా కారం 1 స్పూన్ వేసేసి, వేయించిన ధనియాల పొడి పచ్చి ధనియాల పొడి 1 స్పూన్ వేసాను. ఫైనల్గా ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మగ్గించేసుకొని వాటర్ గ్లాస్ తోటి 1 గ్లాస్ వాటర్ వేసి ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలి. మనకు బాగా ఉడికి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకొని ఫైనల్గా మూత పెట్టి మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడికించేసుకోవాలి. ఇప్పుడైతే ఇంకా రోటీ చేసాము, చికెన్ కర్రీ అయిపోయింది కదా. 2 రోటీలు, కొంచెం రైసు, వేడివేడిగా ఉన్నాయన్నీ, అలాగే ఆనియన్స్, లెమన్, మీకు నచ్చితే కీరా అలాగే క్యారెట్ ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. పచ్చి కూరగాయలు తినగలిగితే ఇంకా మంచిదన్నమాట. నెక్స్ట్ ఇంకా నైట్ టైం అయితే కొంచెం లైట్గా ఉండేలాగానే తీసుకోవాలి. క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసి గోధుమ రవ్వ ఉప్మా అయితే చేశాను. ఇవి మా చెట్టు అనమాట. ఇవి ఒక రకం పచ్చిమిర్చి, చిన్నగా ఉంటాయి, బాగా స్పైసీగా ఉంటాయి. అవి కూడా నీట్గా ఉల్లిపాయ, క్యారెట్, మీకు నచ్చితే ఇంకా బీన్స్, గ్రీన్ పీస్ ఇవన్నీ కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఎందుకంటే వెజిటేబుల్స్ ఎక్కువ, కొంచెం రైస్ క్వాంటిటీ అలాంటి పలావ్ చేసినప్పుడు ఎక్కువ ఉండేలా చూసుకుంటే మనకి ఎంత తిన్నా ఏమవ్వదు అనమాట. ఇవి స్టవ్ ఆన్ చేసి 1 స్పూను ఆయిల్ వేసేసుకొని దీంట్లో కూడా కొంచెం పోపు గింజలు అవన్నీ ఇంకా రెగ్యులర్గా మనం ఉప్మా ఎలా చేసుకుంటామో అలాగే చేసేసుకోవాలి. సింపుల్ అనమాట ఇది. కాకపోతే ఇది తింటే మనకి రైస్ తిన్న ఫీలింగ్ ఉంటుంది. రవ్వ అయితే కొంచెం ఎక్కువసేపు ఆకలి అనేది అనిపించదు అనమాట. అందులోనూ తొందరగా తినేసేయాలి, ఈజీ కూడా ఇది చేసుకోవడం. ప్రతిరోజు అంటే ఎక్కువ ప్రాసెస్ ఉన్నది చేసుకుంటే కొంచెం టైం అది సేవ్ అవ్వాలి, వేరే పనులు ఉంటాయి, పిల్లలు ఉంటారు కాబట్టి సింపుల్గా అయిపోయే చేసుకుంటే బెటర్ నాకు తెలిసి. అయితే కాస్ట్ కూడా మనకి ఎక్కువ కాస్ట్ లేనివి చేసేసుకోవాలి. ఉప్మా అయితే అయిపోయింది.
మామూలుగా తిన్నా బాగుంటుంది, లేదంటే కొంచెం ఏదైనా చట్నీ వేసుకొని అల్లం పచ్చడి అలాంటిదైనా బాగుంటుంది అనమాట. ఫైనల్గా అయితే వీడియో అయిపోయింది. మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.